అనకాపల్లి జిల్లా రావికమతం మండల కేంద్రంలో విశాఖ డైరీ ఆధ్వర్యంలో 1,20,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన తులసి కళ్యాణ మండపంను అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎస్ రాజు, డైరీ చైర్మన్ ఆనంద్ బాబు, పలువురు కూటమి నేతలు హాజరయ్యారు. జగన్మోహన్ రెడ్డికి పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిపై అవగాహన లేదని ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు. డైరీ చైర్మన్ ఆనంద్ బాబు, డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ, గూనూరు మల్లునాయుడు, కూటమి నేతలు భారీగా పాల్గొన్నారు. అతను తెలుసుకోకుండా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. రాష్ట్రాన్ని అపవాదం చేసి మళ్ళీ ఇప్పుడు కూడా అపోజిషన్లో ఇక్కడ మనకు పరిశ్రమలు రావాలని మేమంతా తిరిగి ప్రతి ఒక్క పరిశ్రమ పెద్ద పెద్ద కంపెనీస్ దగ్గరికి అందరి దగ్గరికి మేము వెళ్తుంటే వీళ్ళు అక్కడి నుంచి పరిశ్రమలు పెట్టద్దు, మళ్ళా మా ప్రభుత్వం వస్తుంది, వస్తే ఏమన్నా చేసి వాళ్ళ బెదిరింపులు దిగుతున్నారంటే ఈ ప్రభుత్వం ఇక్కడ మన ప్రభుత్వం కాబట్టి నరేంద్ర మోడీ గారి సహకారంతో చాలా పనులు మనం చేసుకుంటున్నాం. ఎక్కడ కూడా పెన్షన్ 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచడం జరిగింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదవాలి అంతమంది కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా రైతులకి వారికి కావాల్సిన విధంగా సహకరించడం జరిగింది. ఏమీ లేకుండా ఇప్పుడు ఒక కొత్తగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేస్తున్నారు అని చెప్పేసి పిలిచారు. అది ప్రైవేట్ కాదు, ప్రైవేట్ కాలేజీ కాదు. ఉండే కాలేజీలకి ప్రైవేట్ వాళ్ళతో పెట్టుబడులు పెట్టించి గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే గవర్నమెంట్